ఎక్కడ చూసినా ఉత్సాహం తొణికిసలాడుతోంది. పండుగలకు, శుభకార్యాలకు ప్రతీక అయిన శ్రావణ్ మాసం వచ్చింది. చుట్టూ దేవాలయాల గంట నాదాలు, భక్తి పాటలు మారుమోగుతున్నాయి. ఇళ్లన్నీ శుభ్రం చేసి అలంకరిస్తున్నారు. స్త్రీలు రకరకాల పిండి వంటలు, తీపి తినుబండులు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. భక్తికి పేరుగాంచిన చారుమతి అనే యువతి వరలక్ష్మి వ్రతాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీద ఆమెకు ఎంతో నమ్మకం. ప్రతి సంవత్సరం ఆమె ఈ పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ఈ సంవత్సరం ఆమెకు మరింత ప్రత్యేకం. చారుమతి కొత్తగా వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో విజయం, సంపద కోసం ఆమె లక్ష్మీదేవిని ప్రార్థించింది. ఆమె స్నేహితురాలు వరలక్ష్మి కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. చారుమతి, రేపు పూజకు సిద్ధమయ్యావా అని ఫోన్లో ఉత్సాహంగా అడిగింది. నేను ఈ సందర్భంగా చాలా అందమైన చీర కొన్నాను. చారుమతి నవ్వుతూ, దాదాపు సిద్ధమయ్యాను వరు. ఇప్పుడే ఇల్లు శుభ్రం చేశాను. ఇప్పుడు ప్రసాదం తయారు చేయడం మొదలు పెడతాను. ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. లక్ష్మీదేవి భక్తిలో పూర్తి సమాజం ఒక్కటిగా కలిసిపోయినట్లు ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనే ఆశ, ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చారుమతి నిద్రలేచింది. ఆమె పవిత్రంగా స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. ఆమె భక్తితో, కొత్త జగత్తో నిండిపోయింది. ఈ రోజు ఆమె ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే రోజు. ఆమె మొదటి పూజ గదిని శుభ్రం చేసింది. తాజా పూలు, మామిడి తోరణాలతో అలంకరించింది. ధూప్ దీపాల సువాసనతో గది అంతా పవిత్రమైన వాతావరణం ఏర్పడింది. చారుమతి పూజ సామాగ్రిని చాలా జాగ్రత్తగా అమర్చింది. మామిడి ఆకులు, కోకోనట్లతో అలంకరించబడిన వెండి కలశం మధ్యలో ఉంచింది. కలశం పక్కన లక్ష్మీదేవి చిత్రపటాన్ని జాగ్రత్తగా ఉంచింది. దేవత ముందు పండ్లు, తీపి పదార్థాలు, పూలను నైవేద్యంగా ఉంచింది. చారుమతి ప్రతిదీ ప్రేమతో, శ్రద్ధగా సిద్ధం చేసింది. ఆమె దేవతను ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంది. ఆమె దీపం, ధూపం వెలిగించగానే గది మెత్తం వెచ్చని, ఆహ్వానించే కాంతితో నిండిపోయింది. మంత్రాల జపంతో గాలి కంపించింది. చారుమతికి ప్రశాంతత, ఆనందం కలిగిన అనుభూతి కలిగింది. ఆమె వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. పొరుగున ఉన్న స్త్రీలు అందరూ రావడం ప్రారంభించారు. వారు అందమైన దుస్తులు ధరించారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ దేవతకు నైవేద్యంగా నింపిన పట్లేం తీసుకువచ్చారు. చారుమతి వారిని ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతించింది. వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి స్పానాలను కనుగొనడంలో సహాయం చేసింది. త్వరలోనే మొత్తం మంత్రాల శ్రావ్యమాన జపంతో నిండిపోయింది. పురోహితుడు కర్మకాండల ద్వారా వారిని నడిపిస్తుండగా స్త్రీలు శ్రద్ధగా విన్నారు. వారు దేవతకు పువ్వులు, ధూపం, గంధం పేస్ట్ సమర్పించారు. వారు లక్ష్మీదేవి కథను, వ్రతం యొక్క ప్రాముఖ్యతను శ్రద్ధగా విన్నారు. చారుమతి ఇతర మహిళల మణికట్టున రక్ష అనే పవిత్ర త్రాడు కట్టంపుడు ఆమె భావోద్వేగానికి లోనింది. పూజ పూర్తినట్లు సూచిస్తూ శంఖాన్ని గది అంతటా ప్రతిధ్వనించింది. స్త్రీలు లక్ష్మీదేవికి తమ చివరి ప్రార్థనలు అర్పించారు. వారు తమ కుటుంబాలకు శ్రేయస్సు, ఆనందం కోసం ప్రార్థించారు. గాలిలో భక్తి, పూలు, ధూపం యొక్క సకింది. పూజ తర్వాత అందరికీ ఎంతో కాల ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. అది ప్రసాదం. చారుమతి రుచికరమైన సాంప్రదాయ వంటకాలను తయారు చేసింది. తీపి, కారం వంటకాలు అన్ని ప్రేమతో తయారు చేసి దేవతకు నైవేద్యంగా పెట్టారు. స్త్రీలందరూ కలిసి విందును ఆస్వాదించారు. కథలు, నవ్వులు పంచుకున్నారు. వారు తమ భక్తి, నమ్మకం ద్వారా ఒక తల్లి పిల్లలుగా అనుబంధాన్ని, సోదరవాన్ని అనుభవించారు. వారు చారుమతి ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు వారు ప్రసాదాన్ని మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా తీసుకువెళ్లారు. ఆ సాయంత్రం చారుమతి తన పూజ గదిలో కూర్చుంది. ఆమె ప్రశాంతత, సంతృప్తిని అనుభవించింది. ఆ రోజు జరిగిన సంఘటనలు ఆమె మనసులో తిరిగి మెదులుతో ఆమెను కృతజ్ఞతతో నింపాయి. ఆమె లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమె అనుగ్రహానికి కంజాదిరిమిద. ఆమె తన కుటుంబం, స్నేహితుల శ్రేయస్సు కోసం ప్రార్థించింది. ఆమె తన కొత్త వ్యాపారం విజయం కోసం ప్రార్థించింది. ఆశతో, విశ్వాసంతో నిండిన హృదయంతో ఆమె తన చింతనంతిని అప్పగించింది. తరువాతి రోజులు, వారాల్లో చారుమతి వరుసగా శుభకరమైన సంఘటనలను చవిచూసింది. ఆమె వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఆమెకు ఆహించని వర్గాల నుండి ఆర్డర్లు వచ్చాయి. ఆమె క్లయింటెల స్థిరంగా పెరిగింది. ఆమె ఎప్పుడూ లేనంత కష్టపడి పని చేయాల్సి వచ్చింది. కానీ ఆమె ఫిర్యాదు చేయలేదు. ఆమె విజయానికి లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని ఆమెకు తెలుసు.
ఒకరోజు ఆమెకు ఒక ప్రతిష్టాత్మక సంస్థ నుండి ఫోన్ వచ్చింది. వారు ఆమె పనితో ఆకట్టుకున్నారు. ఆమెకు పెద్ద కాంట్రాక్టును ఆఫర్ చేశారు. చారుమతి ఆనందంతో ఉబ్బితబ్బింది. ఇది యాదృచ్ఛికం కాదని ఆమెకు తెలుసు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం. ఆ కాంట్రాక్టు ఆమె వ్యాపారంలో పెద్ద మలుపు అయింది. ఇది కొత్త దారులను తెరిచి ఆమెకు గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. చారుమతి తన విజయాన్ని తన చుట్టూ ఉన్న వారితో పంచుకోవడం గాయం చేసుకుంది. ఆమె దాతృత్వానికి ఉదారంగా విరాళాలు ఇచ్చింది. తనకు వీలైనంత మందికి సహాయం చేసింది. కర్తృత్వ యొక్క ప్రాముఖ్యతను ఆమె గుర్తుంచుకుంది. ఆమె విజయం ఆమె స్వంతం మాత్రం కాదని ఆమెకు తెలుసు. ఇది దైవం నుండి వచ్చిన బహుమతి. ఆమె దానిని తెలివిగా, కరువుతో ఉపయోగించాలని నిర్ణయించుకుంది. సంవత్సరం గడిచే కొద్దీ చారుమతి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆమె వ్యాపారం అభివృద్ధి చెంది ఆమెకు ఆర్థిక స్థిరత్వం, అపారమైన సంతృప్తిని కలిగించింది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆమెకు ఎప్పుడూ అనుభవించని ప్రశాంత సంతృప్తిని ఆమె అనుభవించింది. లక్ష్మీదేవి పట్ల ఆమెకున్న భక్తి ఆమెకు భౌతిక సంపదను మాత్రమే కాకుండా ఆనందం, కర్తృత్వ జీవితానికి ఒక అర్పణాన్ని కూడా ఇచ్చిందని ఆమెకు తెలుసు. తరువాతి సంవత్సరం చారుమతి మరింత ఉత్సాహంతో, ఆనందంతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంది. ఆమె తన స్నేహితులను, కుటుంబ సభ్యులను పూజలో పాల్గొనమని ఆహ్వానించింది. భక్తి, ఆనందంతో వాతావరణం విద్యుత్ శక్తితో నిండిపోయింది. నవ్వులు, జపాల ధ్వని ఆమె ఇంటిని నింపి ఆనందం, కృతజ్ఞత సింఫనీని సృష్టించింది. చారుమతి తన ప్రియవారి మణికట్టున పవిత్ర త్రాడు కరుతో వారి శ్రేయస్సు, ఆనందం కోసం ప్రార్థించింది. లక్ష్మీదేవి యొక్క నిజమైన అనుగ్రహాలు భౌతిక సంపదలో మాత్రమే కాకుండా ఆమె జీవితాన్ని నింపిన ప్రేమ, ఆనందం, సంతృప్తిలో ఉన్నాయని గ్రహించింది.